పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ పార్టీలో సంక్షోభం ముదురుతోంది. రోజురోజుకు బెంగాల్లో ఆ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు. బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీకి కోలుకోలేని దెబ్బ తగలగా ఇప్పుడు పార్టీ నేతల నుంచే దీదీకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అక్కడ టీఎంసీ నేతలు ఇస్తున్న షాకులతో అసలు బెంగాల్లో టీఎంసీ పరిస్థితి ఏంటన్నది దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. టీఎంసీలో గంటకు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే టీఎంసీకి చెందిన 3 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు. సోమవారం సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేయగా, బుధవారం సుష్మితాదేవ్ టీఎంసీకి రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. నిన్న ఎంపీ ప్రకాష్ చెక్ బరై కూడా టీఎంసీకి రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేశారు. కేవలం 4 రోజుల్లో వ్యవధిలో 3 రాజ్యసభ ఎంపీలు టీఎంసీకి రాజీనామా చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. తాజాగా ఇప్పుడు మరో 19 మంది టీఎంసీ ఎంపీలు స్పీకర్కు లేఖ రాయడం సంచలనంగా మారింది. టీఎంసీ ఎంపీల సంతకాలతో స్పీకర్కు లేఖ రాసిన లెటర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. స్పీకర్కు లేఖ రాసిన 19 మంది ఎంపీల్లో కకోలి ఘోష్, శతాబ్ది రాయ్, సయానీ ఘోష్ లాంటి బడా నేతలే ఉండడం విశేషం. అటిప్పటికే బెంగాల్లో టీఎంసీకి చెందిన దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు మమతాకు హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు ఎంపీలు కూడా అదే బాటలో నడుస్తున్నారు. దీంతో బెంగాల్లో టీఎంసీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికే బెంగాల్లో టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఇలాంటి తరుణంలో దీదీకి ఆ పార్టీ నేతలు వరుస షాకులు ఇవ్వడంతో బెంగాల్ రాజకీయాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.